బైబిల్ గ్రంథంలో ఒక ధైర్యవంతురాలు, ప్రార్థన గల స్త్రీ, నాయకత్వ గుణాలు కలిగిన ప్రవక్తగా కనిపిస్తూ ఉంది. మరి ఆమె మిరియం. ఈరోజు మనము మిరియం గురించి కొంచెము ధ్యానించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మిరియం మోషే మరియు అహరోనుల యొక్క అక్క. చిన్న మోషేను నైల్ నదిలో పెట్టినప్పుడు అతని కాపాడుతూ దూరంగా నిలబడి చూసిందండి. నిర్గమకాండము 2వ అధ్యాయము 4వ వచనము. దేవుని ప్రణాళికలో ఆమె ఒక ముఖ్యమైన పాత్రను పోషించినటువంటి గొప్ప వ్యక్తి. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మిరియం తంబుర వాయించి స్త్రీలను నడిపిస్తూ దేవుని స్తుతించినటువంటి మహనీయురాలు. యెహోవాను స్తుతించుడి, ఆయన మహిమ గలవాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనము నుంచి 21వ వచనం. ఇది కేవలం ఒక పాట కాదండి, అది కృతజ్ఞత, విమోచన, విశ్వాసానికి సంకేతం. మరి తపస్కాలంలో మిరియం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమిటో ఒకసారి చూద్దాం. తపస్కాలం అంటే పశ్చాత్తాపం, ప్రార్థన, మార్పు కాలం. మరి మిరియం జీవితం మనకు 3 ముఖ్యమైన ఆలోచనలను ఇస్తూ ఉంది. మొదటిగా కావలిగా నిలబడటం. మిరియం చిన్న మోషేని కాపాడినట్లు మనం కూడా మన కుటుంబమును, మన సంఘమును, మన దేవాలయమును, మన కమ్యూనిటీని, మన ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థనలో కావలిగా ఉండాలి. నిలబడి ఉండటం కాదు, ప్రార్థనలో వారికి కావలిగా ఉండాలి. ఇతరుల కోసం మధ్యవర్తిగా ప్రార్థన చెయ్యాలి మనం ఈ తపస్కాలంలో, గుర్తుంచుకోండి. రెండవది, కృతజ్ఞత గీతం పాడినటువంటి మిరియం. పరీక్షల తర్వాత దేవుని మహిమని గుర్తించి స్తుతించటం మిరియం జీవితం చెబుతూ ఉంది. తపస్కాలం అంటే కేవలం బాధను కాదు, విమోచన ఆనందాన్ని కూడా గుర్తుకు చేస్తూ ఉంది. మిరియం తన యొక్క తమ్ముణ్ణి మరి నైలు నదిలో వదిలి తనకెంతో బాధగా అనిపించినా తప్పలేదు. మరి దేవుని ప్రణాళిక ప్రకారం నైలు నదిలో వదిలిపెట్టింది. మరి ఇక్కడ 3వ అంశమును గుర్తించుదాము. తప్పుల నుండి మార్పు. మిరియం జీవితంలో ఒక సమయంలో ఆమె మోషేకు విరోధంగా మాట్లాడింది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. ఆ కారణంగా ఆమె శిక్షను అనుభవించింది, కానీ దేవుడు ఆమెను తిరిగి కృపతో నిలబెట్టాడు. తపస్కాలం మనకు మన తప్పులను అంగీకరించి మార్పు చెందే అవకాశం ఇస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం కొన్ని ప్రశ్నలు కూడా వేసుకోవాలి. దేవుడు చేసిన మేలులు నేను కృతజ్ఞత గీతం పాడుతున్నానా? నేను నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, నా కమ్యూనిటీని, నా ఇరుగు పొరుగు వారిని ఆధ్యాత్మికంగా కావలిగా ఉన్నానా? నా అహంకారం, అసూయ, విమర్శలను తపస్కాలం దేవుని చేతుల్లో ఉంచుతున్నానని కొంచెం మనం ధ్యానించుకోవాలి. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మిరియం చేసిన తప్పు ద్వారా మన వినయానికి సంబంధించిన గొప్ప పాఠం నేర్చుకుంటాము. మరి తపస్కాలంలో మిరియం మనకిచ్చేటువంటి లోతైనటువంటి సందేశం ఏమిటో తెలుసా? నిశ్శబ్ద విశ్వాసం. మోషేను నైల్ నదిలో ఉంచినప్పుడు మిరియం దూరంగా నిలబడి గమనించింది. నిర్గమకాండం 2వ అధ్యాయం 4వ వచనం. ఆమె మాట్లాడలేదు, కానీ ఆమె హృదయం ప్రార్థనతో నిండిపోయింది. తపస్కాలం మనం కూడా కొన్నిసార్లు నిశ్శబ్దంగా దేవుని పని జరిగే వరకు వేచి ఉండాలి. మరి విమోచన గీతం పాడినటువంటి మిరియాము ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆమె తంబుర పట్టుకొని స్తుతించింది. దేవుడు పని చేసినప్పుడు ఆమె కృతజ్ఞతతో స్పందించింది. తపస్కాలం అనేది కేవలం ఉపవాసం కాదండి, అది కృతజ్ఞతతో కూడిన హృదయ మార్పు కావాలి. మరి 3వ అంశము, వినయం ద్వారా పవిత్రతను పొందుకున్నటువంటి మిరియం. సంఖ్యాకాండం 12లో ఆమె అహంకారంతో మాట్లాడినప్పుడు ఆమె కుష్ఠరోగం వచ్చింది, కానీ ప్రజలు ఆమె కోసం వేచి చూశారు. మోషే ఆమె కోసం ప్రార్థించాడు, దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. మరి తపస్కాలంలో మనం తప్పు చేశామనే పశ్చాత్తాపం మనకి వస్తే దేవుని కృప తప్పకుండా మనకి తోడుగా ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి ఈరోజు మనం మిరియం జీవితం మనకు 3 ప్రశ్నలు అడుగుతుంది. నేను ఇతరుల రక్షణ కోసం ప్రార్థిస్తూ ఉన్నానా, లేక నా అవసరాల కోసమే ప్రార్థన చేస్తూ ఉన్నానా? దేవుడు చేసినటువంటి మేలులను నేను స్తుతిగీతం పాడుతూ ఉన్నానా లేదా? నా అహంకారాన్ని, అసూయను తపస్కాలంలో శిలువ పాదాల దగ్గర ఉంచుతున్నానా లేదా? తపస్కాలం అనేది బూడిద బొట్టు పెట్టుకోవటమే కాదండి, మన హృదయం దేవుని ముందు నమ్రంగా ఉంచాలి. మిరియంలా దేవుని మహిమను ప్రకటించే సాక్షులంగా మారాలి. పరీక్షలలో స్థిరంగా ఉండి విజయాల్లో కృతజ్ఞతతో ఉండాలి. తప్పులలో వినయంతో మార్పు చెందాలి. ప్రియ సహోదరులారా, మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మోషే తల్లిదండ్రులైనటువంటి అమ్రాము, యోకెబెత్, మరి తన యొక్క అక్క మిరియం, తన యొక్క సహోదరుడు అహరోను
ఇంతమంది ఉన్నప్పటికీ మిరియం తన యొక్క బాధ్యతలను ఏ రోజు కూడా మర్చిపోలేదు. తనకి కుటుంబ బాధ్యతలన్నీ కూడా చక్కగా నిర్వర్తించుకుంటూ ఆనందంగా కుటుంబంలో అందరితో కూడా కలిసి జీవించింది. మరి మనం గమనించుకోవాలి ఏమిటంటే, మనం మన యొక్క ఆనందాన్ని మనతోనే ఉంచుకుంటూ ఉన్నామా, ఇతరులకు కూడా అందించగలుగుతూ ఉన్నామా? మనకి కాపాడేటువంటి హృదయం ఉందా, లేకపోతే చెడగొట్టేటువంటి హృదయం ఉందా? కృతజ్ఞత పాడేటువంటి హృదయం ఉందా, లేదా మరి బాధాకరమైనటువంటి గీతాలు పాడుకుంటూ ఇంకా మన బాధలతోనే మగ్గుతూ ఉన్నామా? మన వినయపూర్వకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? మన తప్పులను మనం అంగీకరిస్తూ ఉన్నామా? కొంచెమైనా మరి మన జీవితంలో ఒక ఎడారి కాలం కావచ్చు, మరి ఈ ఎడారి తర్వాతే వాగ్దాన దేశం వస్తుందని మనం గుర్తుంచుకుంటూ ఉన్నామా? లేదా వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలను పట్టుకొని వాటితోనే వాపోతూ ఇక నాకెవ్వరు లేరు, నన్ను పట్టించుకునేవారు లేరని చెప్పేసి వాపోతూ ఉన్నామా? కానీ మిరియం ఇక్కడ మనకేం నేర్పిస్తూ ఉందంటే, ఆమె మోషేకి విరోధంగా మాట్లాడినట్లుగా సంఖ్యాకాండం 12లో చూసినప్పుడు ఆమె కుష్ఠం వచ్చినప్పుడు అది ఒక శిక్ష మాత్రమే కాదు, అది ఒక శుద్ధీకరణ ప్రక్రియగా భావించుకుంది. 7 రోజులు శిబిరం వెలుపల ఉండాల్సి వచ్చింది. ప్రజలు ఆమె కోసం వేచి ఉంచారు. కానీ మోషే మాత్రం ప్రార్థన చేశాడు. ఆ సమయంలో దేవుడు మిరియంపై కృప చూపాడు. మరి యొక్క తపస్కాలం అనేది కూడా కృపాకాలము. మనం శిబిరం వెలుపల ఉండే అటువంటి అనుభవం, మన పాపాలను, మన పొరపాట్లను, మన తప్పిదాలను, మన యొక్క అసూయ, మరి కోపము, ద్వేషము, వీటన్నిటిని కూడా గుర్తించి వినయంతో దేవుని కృప కోసం ఎదురు చూసేటువంటి సమయమే అనుగ్రహ కాలమే, కృపాకాలమే, తపస్కాలము. ప్రియ సహోదరులారా, మన యొక్క జీవితంలో ఎన్నో కాలాలు వస్తూ ఉన్నవి, పోతూ ఉన్నవి. ఆగమన కాలము, సాధారణ కాలము, తపస్సు కాలము, మరి వర్షాకాలము, శీతాకాలము, మరి చలి, ఎన్ని కాలాలు మనం చెప్పుకుంటున్నాం కదా. ఏ కాలంలో మనకు మార్పు వస్తుంది అంటే, మనకు సంతోషం వచ్చిన రోజే మనకు మార్పు వస్తుంది. మనకి చిన్న బాధ వచ్చిన, చిన్న సమస్య వచ్చిన ఆ రోజు జీవితంలో ప్రభువు లేరిక, నేను నా సమస్య అనుకుంటాము. కాబట్టి ఈరోజు మనం మరి మిరియంలాగా సంతోషంతో, ఆనందంతో దేవుని స్తుతిస్తూ, తంబూరతో ఏ విధంగానైతే ఆమె దేవునికి కృతజ్ఞత గీతాన్ని పాడిందో, మనం కూడా ఈ యొక్క తపస్కాలమే ఒక మరి అనుగ్రహ కాలంగా, కృపాకాలంగా భావించుకొని మంచి జీవితాన్ని జీవించుటకు ప్రయాసపడదాము. ప్రియ సహోదరులారా, మరి చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మిరియంలా జాగరూకమైన విశ్వాసం నాకివ్వు. పరీక్షలలో నాకు స్థిరత్వం ఇవ్వు. విజయాల్లో కృతజ్ఞత గీతం పాడే మనసునివ్వు. తప్పులలో వినయంతో మారే హృదయమునివ్వు. నేను కూడా మిరియంలా మరి నిశ్శబ్ద విశ్వాసం కలిగి జీవించేటువంటి మంచి మనసును నాకివ్వు. మరి తపస్కాలంలో నా జీవితాన్ని మీకు ఇష్టమైనటువంటి విధంగా పవిత్రం చేయి. మిరియంలా విశ్వాసంతో నిలబడేటువంటి ధైర్యాన్ని ఇవ్వు. పరీక్షల తర్వాత నీకు కృతజ్ఞత పాడేటువంటి హృదయాన్ని కూడా నాకు ఇవ్వు. తపస్కాలంలో నా జీవితాన్ని పరిశుద్ధం చేసి నీ చిత్తానుసారము నన్ను మార్చుకో. నా యొక్క జీవితాన్ని నీ చేతుల్లో పెడుతూ ఉన్నాను. నా హృదయాన్ని మీరే పరిశుద్ధపరిచి కడగండి. ఆమేన్. ప్రియ సహోదరులారా, మీకు గనక ఈ యొక్క వాక్యము ఉపయోగపడుతుంది అనుకుంటే మరి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్టును అందించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆమేన్.